హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీనిధిస్ కిచెన్. ఇది వచ్చేసి ఒక కర్రీ అండి, క్లస్టర్ బీన్స్ అనమాట. చవలేకాయలు మీకు అందరికి తెలిసే ఉంటుందనుకుంటా. చవలేకాయలు ఎటువంటి మసాలాస్ వేయకుండా కర్రీ గ్రేవీ లాగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సింపుల్గా వితిన్ 10 మినిట్స్లో అయిపోతుందనమాట. ఫస్ట్గా మార్నింగ్ టైంలో మనకి ఈజీగా అయిపోతుంది రెసిపీ ఇది. ఇక కర్రీ ఏ విధంగా చేయాలో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను చవలేకాయలని ఈ విధంగా ఒలిచేసి పెట్టేసుకున్నాను. దీన్ని కట్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా ఒలిచేసి పెట్టేసుకున్నాను. ఇలా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా కొంచెం జంపుగా అయినా కట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసి వీటిని అలాగే వాటర్లో పెట్టేస్తున్నాను కాసేపు. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేస్తున్నాను. కుక్కర్లో అయితే చాలా ఈజీగా తొందరగా మార్నింగ్ టైంలో అయిపోతుందన్నమాట. దీన్ని మనం కడాయిలో కూడా చేసుకోవచ్చు, బట్ కానీ కొంచెం లేట్ అవుతుంది. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అవుతుంది అనమాట కడాయిలో. అందుకే కుక్కర్లో చేసేస్తున్నాను. కుక్కర్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 1 టీ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం వేడైన తర్వాత మనము జంపుగా ఒక 1 ఆనియన్ కానీ 2 ఆనియన్స్ కానీ, లేదా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 రకాలుగా కట్ చేసి వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది కాబట్టి. ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను నేను. అలాగే కొంచెం కరివేపాకు వేసి కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి మనం ఒలిచిపెట్టుకున్న చవలేకాయలు వేసుకోవాలి. అలాగే చవలేకాయలతో పాటు ఒక 1 టమోటా కానీ 2 టమోటాస్ కానీ కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 1 మినిట్ 2 మినిట్స్ బాగా కలుపుకొని ఈ విధంగా ఒక 2 మినిట్స్ అలాగే మనం హై ఫ్లేమ్లో పెట్టేసామంటే కొంచెం మగ్గుతుందనమాట. కొంచెం మగ్గిన తర్వాత మనం దీంట్లోకి పసుపు, అలాగే సాల్ట్, అలాగే కారం, కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ ఇది చపాతీలోకి అలాగే జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుందన్నమాట. సో పసుపు, కారం, సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవచ్చు, లేదా తర్వాత అయినా కలుపుకోవచ్చు. ఇది వచ్చేసి పల్లీల పొడి అండి. పల్లీల పొడి తెలుసు కదా అందరికీ ఏ విధంగా చేయాలనేది. పల్లీలు మనము కారము, ఉప్పు వేసి పొడి చేసుకుంటాం కదా, అదన్నమాట. ఇది నేను ఒక 1 టీ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇది వేయడం ద్వారా. ఫైనల్గా మన దగ్గర కొబ్బరి పొడి అనేది ఉంటుంది కదండి, అదైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే అయినా వదిలేసుకోవచ్చు. నేను దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నాను. ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు, లేదా పచ్చి కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర కట్ చేసి వేసేస్తున్నాను. ఇదంతా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కొబ్బరి పొడి వేసేటప్పుడు వీడియో ఆఫ్ అయిపోయిందనమాట, అందుకనే నేను మరీ మీకు చూపించడానికి అని చెప్పి ఇంకొంచెం వేస్తున్నాను. సో అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మనం విజిల్ పెట్టేసుకోవాలండి. ఒక 1 విజిల్ అయితే చాలు, చాలా బాగా ఉడికిపోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం మగ్గించాము కదా, 2-3 మినిట్స్ ఆల్రెడీ మగ్గించేసాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఒక 1 విజిల్ సరిపోతుంది. వన్ విజిల్ అయిపోయిన తర్వాత చూస్తే కర్రీ ఈ విధంగా ఉంటుందండి. చూస్తున్నారు కదా మీరు. మనం దీంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ అంతకు మించి ఏమీ వాడలేదు. వాడితే కొంచెం కొబ్బరి వాడినామన్నమాట. ఇంక ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేయలేదు. చూస్తున్నారు కదా కర్రీ కొంచెం గ్రేవీ లాగా వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, కర్రీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎలా ఉంది కర్రీ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. చవలేకాయ 1 విజిల్కి చాలా బాగా మెత్తగా ఉడికిపోయిందండి. చూసారు కదా, చాలా మెత్తగా ఉడికిపోయింది. ఒక విజిల్కే చాలా బాగా ఉడికిపోతుంది. 2 పెట్టామంటే ఇంకా మెత్తగా అవుతుందన్నమాట. ఒక 1 విజిల్ అయితే చాలు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.